శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభానికి ద్వితీయ స్థానంలో బృహస్పతి, చతుర్థంలో కేతువు, అదేవిధంగా భాగ్యస్థానంలో చూస్తే ఎటువంటి గ్రహం లేకపోయినప్పటికీ రాజ్యంలో రాహు, లాభస్థానంలో చూస్తే ఈ 3 గ్రహాలు రవి, కుజుడు, శని 3 గ్రహాలు, దాంతోపాటు బుధుడు. రవి కొంత మేషంలోకి వచ్చాడు కాబట్టి మేషంలో మాత్రం వ్యయంలో రవి ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. రాస్యాధిపతి శుక్రుడు కొంత బలహీనంగా ఉన్నాడు, అంచేత కాన్ఫిడెంట్ లెవెల్స్ కొంత తగ్గుతాయి. చేసిన పనుల్లో కూడా కాన్ఫిడెంట్గా చేయకపోవడం వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయానికి వచ్చేటప్పుడు ఉద్యోగంలో మనం ఏదో ప్రమోషన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఆ ప్రమోషన్ రాదు. కొంచెం మానసిక ఒత్తిడి, ఆర్థిక బలం కొంత బలహీనపడే అవకాశం బాగా కనబడుతుంది. అదేవిధంగా వ్యాపారస్తుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వ్యాపారం ప్రాఫిట్లోనే వెళ్తా, కానీ చేప కింద నీళ్ళ కొంత నష్టం కూడా జరుగుతుంది. అది బయటపడడానికి అవకాశం ఉండదు, కానీ లాంగ్ టర్మ్లో బయటపడే అవకాశం ఉంటుంది, చెప్పడానికి అవకాశం ఉంది. ఫైన్. శుభవార్తలు వింటారు, శుభేర కార్యక్రమం పడుకుంటారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు పెద్ద అనుకూలమైన పరిస్థితి కాదని చెప్పవచ్చు. అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు మాత్రం ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. అలాగే ట్రేడింగ్ వచ్చినప్పుడు స్టీలు, సిమెంటు, ఐరన్, ఆటోమొబైల్స్, స్క్రాప్ బిజినెస్, పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్, వైన్ షాప్స్, ఇటువంటి వ్యాపారాలకి కొంత అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. వ్యాపారం రన్ అవుతుంది, మినిమం ప్రాఫిట్స్తో బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే మనం తీసుకున్నప్పుడు శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలు పాల్గొంటారు. అప్పు చేసి ఇల్లు చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అయిపోతారు. గవర్నమెంట్ నుండి లోన్ వస్తుంది, బ్యాంకు నుండి లోన్స్ వస్తాయి, ఇవన్నీ జరుగుతాయి. అలాగే మనం ఆరోగ్యం మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి ఆరోగ్య విషయంలో చూస్తే ఎటువంటి పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బంది పడిన పరిస్థితి కనిపించదు. కానీ ఇక్కడ మన మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రము రాజ్యంలో రాహు ఉన్నాడు, అదేవిధంగా లాభంలో 3 గ్రహాల ప్రభావం ఉన్నప్పటికీ వ్యయంలో ఉన్న రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా పడుతుంది. శుక్రుడు కూడా బలహీనం తక్కువ ఉన్నాడు కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. సో ఇక్కడ అమ్మవారు అంటే చండీ మంత్రం కానీ, దుర్గా సప్తశతిలో సంబంధించిన మంత్రాలు కానీ, ఏదైనా అష్టోత్తరం కానీ అమ్మవారిది, దుర్గా అమ్మవారిది కానీ మనం సాధన చేసుకుంటూ కానీ ముందుకెళ్ళడం ప్రయత్నం చేస్తూ ఒకసారి దేవాలయ దర్శనం చేసుకుని, అమ్మవారి యొక్క దేవాలయ దర్శనం చేసుకుని, కుంకుమార్చన చేసుకుని ఆ కుంకుమాన్ని పెట్టుకోవడం ప్రయత్నించండి. దాని మూలాన కూడా కొంతవరకు బలహీన తగ్గి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.